నెల్లూరులోని కోవూరుకి చెందిన బాధితులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఇందులో భాగంగా 23 కుటుంబాలకు 13.67 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరపున మరో 12 కుటుంబాలకు 7.70 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఆపదలో ఉన్న పేదలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కొండంత అండగా నిలిచి ఆదుకుంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా దాదాపు 1100 మందికి 10.75 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మనం అందించిన సంక్షేమము, మనం చేసిన అభివృద్ధి ఒకవైపు చెప్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం మీదున్న నమ్మకాన్ని వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో మనం తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో వాళ్ళకి ఉన్న సమస్యల్ని తీరుస్తాము అని మరోసారి వాళ్ళకి హామీ ఇచ్చి రావడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇటువంటి ఒక మహత్తర కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఏ నాయకుడైనా కూడా ఈరోజు గర్వంగా తలెత్తుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. ఎందుకంటే సంక్షేమాలు మనం సూపర్ 6 చెప్పాం, సూపర్ హిట్ చేయడం జరిగింది. అలాగే ఒక పెన్షన్ అయితేనేమి, స్త్రీకి తల్లికి వందనం అయితేనేమి, స్త్రీ శక్తి పథకం అయితేనేమి, 3 సిలిండర్లు అయితేనేమి, అన్నదాత సుఖీభవ, మత్స్యకార సేవలో, ఆటో సేవలో, ముఖ్యంగా వీటికన్నిటికన్నా కూడా ఈరోజు ఆక్వా రైతుల కోసం మనం ఎంతో చేస్తున్నాం. అలాగే చేనేత కార్మికులకి అండగా నిలిచిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మరోసారి మనం నిరూపించుకున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆర్డీఎస్ఎస్ ద్వారా ప్రతి గ్రామానికి ఈరోజు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని వందల కిలోమీటర్లు గుంతలున్న రోడ్లను పూడ్చుకోవడం జరిగింది అభివృద్ధిలోకి పోతే. అలాగే ఎన్నో దగ్గరలో హెల్త్ సెంటర్లు ఓపెన్ చేశాం. మనం అందించిన సంక్షేమ